సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు హవా కొనసాగుతోంది. జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ప్రమోషన్స్ నుంచే భారీ స్పందన వచ్చింది. దీంతో ప్రీమియర్స్ కలుపుకొని భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. మొదటి రోజు 84 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టగా ఇప్పుడు కేవలం 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 226 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. దీంతో ప్రాంతీయ సినిమాల్లో వరప్రసాద్ గారు రికార్డ్ సాధించాడని అంటున్నారు. అలాగే ఈ వీకెండ్ లో మరిన్ని భారీ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అపజయమే ఎరుగని మంచి కామెడీ టైమింగ్ ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్ తో కలిసి అదిరిపోయే ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో చిరు సరసన నయనతార హీరోయిన్ గా నటించగా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. భీమ్ సిసిరోలియో ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. మరి లాంగ్ రన్ లో మనశంకర్ వరప్రసాద్ గారు ఎంత రాబడుతుందో చూడాలి.